రైట్ రైట్ థ్యాంక్ యూ ఆర్కే. ఒకసారి దురాని జాయిన్ అవుతున్నాడు మనకు ఈస్ట్ గోదావరి నుంచి, కాకినాడలో ఉన్నారు. దురాని ఏంటి వార్ వన్ సైడ్ అన్నట్టుగా కనిపిస్తుంది, గోదావరి జిల్లాలో పరిస్థితి ఏంటి? సార్, సాధారణంగా తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజకీయ పార్టీలకు సెంటిమెంట్ ఉంటుంది. మీరు అన్నట్టుగా కరెక్ట్ అయిన పదం వాడారు మీరు. వార్ వన్ సైడ్ అనేది అది వాస్తవంగా వారు వన్ సైడ్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లా నుంచి ఏ పార్టీకి పట్టం కడతారో అదే రాష్ట్రంలో అధికారులు వస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చి చౌదరి 64,000 ఓట్ల పైచిలకు మెజార్టీతో గెలుపొందినట్టుగా ఇప్పటికే అదే అనధికారికంగా ప్రకటించారు. ఇంకా ఆయన పోస్టల్ బ్యాలెట్ కూడా కలపాల్సి ఉంది. ఈ రకంగా చూస్తే గనక తెలుగుదేశం హవా ఎంత స్పష్టంగా ఉందో మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ చూస్తే కనుక విపరీతమైన మెజార్టీ వంక దూసుకెళ్తున్నారు. ఈ టిప్ చూసుకున్నా సరే కాకినాడలో వింత పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కులాల వారీగా బయట సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వైశ్య కులస్తులు మార్వాడీలు తమ కులాల వారీగా ఒక చోట సమావేశమయ్యి సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తాము ఏదో ఘనత సాధించినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే జగన్ సంక్షేమానికంటే జగన్ వ్యతిరేకత గట్టిగా పనిచేసిందని చెప్పాలి. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ ప్రకారం అయితే కనుక సంక్షేమం అందుకున్న వాళ్ళు, పెన్షన్ అందుకున్న వాళ్ళు జగన్ కి సైలెంట్ గా ఎక్కువగా మహిళలు ఓటు వేసి వెళ్తారని, అందుచేత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవి గట్టిగా చెప్పుకొని వచ్చారు. అయితే ప్రస్తుతం అయితే కనుక గట్టిగా లెంపకాయ కొట్టిన సౌండే, అంటే సౌండ్ ఓటింగ్ ఎక్కువ కనబడింది. ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం కూటమికే దారుణంగా ఓట్లు పడడం తీరు చూస్తే కనుక కులాలు మతాలు మహిళలు ఏమీ లేకుండానే ఏకదాటిగా ఓట్ల వర్షం మాత్రం కురిపించారని గట్టిగా చెప్పుకోవాలి. సార్ రైట్ దురాని, ఒక విషయం మీరు చెప్పండి. పిఠాపురంలో ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ ఎంతకు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? నిజంగా ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏదైతే పిఠాపురంకి ఉప ముఖ్యమంత్రి ఆశలు గల్లంతైనాయి, మరి ఇప్పుడు ఈయనన్నా ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? మరి ఏంటి పరిస్థితి? పిఠాపురం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక ఆశ కల్పించారు, నేను ఉప ముఖ్యమంత్రిని చేసి పంపిస్తానని చెప్పేసి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమవుతారు? ఉప ముఖ్యమంత్రి వంగాగతికి ఇస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి పిఠాపురంకి దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుపుతో ఖచ్చితంగా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ అధిరోహించడం ఖాయంగానే చెప్పుకోవాలి. ఇంకొకటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక మొదటి నుంచి శాంతి భద్రతలు తను కాపాడుతానని, వాటి పర్యవేక్షణ తనకు చాలా ముఖ్యమంటూ పవన్ కళ్యాణ్ పదే చెప్పడం పరికిస్తే గనక హోంశాఖ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి వస్తుందని మనం గట్టిగా విశ్వసించవచ్చు. ముఖ్యంగా ఈ పిఠాపురం పోలింగ్ సరళి గమనిస్తే కనుక పిఠాపురంలో 3 మండలాలు ఉన్నాయి. 1 గొల్లపురోలు, 2 పిఠాపురం, 3 యూకొత్తపల్లి. మొదటగా లెక్కింపు జరిగిన రౌండ్లు అయితే కనుక గొల్లపురంలో సాధారణంగా పిఠాపురం భారీ మెజార్టీ దశగా చాలా మంది ఆలోచించారు. ఎందుకంటే గొల్లపురంలోకి వచ్చేసరికి చేనేతలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, కాబట్టి బీసీలు ఉంటారు. బీసీ కులస్తులు అటు వెళ్ళినా సరే కొద్దిగా మెజార్టీ తగ్గుతుంది. పిఠాపురం వచ్చేసరికి భారీగా పవన్ కళ్యాణ్ మెజార్టీ వస్తున్న లెక్కలేశారు. తీరా చూస్తే గొల్లపురంలో విజయడంక పవన్ కళ్యాణ్ మూగిని తీరు చూస్తే కనుక పిఠాపురం అయితే వారు వన్ సైడ్, మీరు అన్న పదం ప్రతిదీ కరెక్టే, వారు వన్ సైడ్ గానే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కనుక 60,000 నుంచి 80,000 మెజార్టీ కూడగట్టుకోవడం ఖాయం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం 1,00,000 ఓట్ల మెజార్టీ సాధిస్తా ఉంటున్నారు. అయితే 60 నుండి 80,000 ఓట్ల మెజార్టీ మాత్రం ఖాయంగానే కనిపిస్తుంది. సార్ రైట్ దురాని, ఇంకొక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు ఈయనకు కూడా అంటే ఆల్రెడీ ఆమెకు వంగా గీత గారు గెలిస్తే ఆమెకు ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి వస్తుంది అని చెప్పి భావించారు. ఏపీలో కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ విషయంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మీరు అన్నట్టుగా హోమ్ మినిస్టర్ అవుతాడు, శాంతి భద్రతల విషయంలో ఆయన కొంత జాగ్రత్తలు తీసుకుంటాడు అని చెప్పి భావిస్తున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి అవుతాడు అని ఏమన్నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అక్కడ ప్రజలకి? చాలా గట్టిగానే ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడే ప్రశ్న అయితే పిఠాపురం అయితే కనుక వర్మ వచ్చి ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆయన అయితే కనుక ఆయన మాటల్లో విశ్వాసం ఖచ్చితంగా కనిపిస్తుంది. వర్మ ఏ విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపొందుతారో అదే విధంగా ఉప ముఖ్యమంత్రి కావడం ఖాయంగా చెప్తున్నారు. ఆయనే కాదు, జనసేన పార్టీ ప్రజల్లో కూడా అదే రకమైన విశ్వాసం కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావడం ఖాయంగా చాలా మంది చెప్పుకుంటున్నారు. రైట్ థ్యాంక్ యూ దురాని. మొత్తంగా ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ పిఠాపురానికి